రైతు సోదరులందరికీ నమస్కారం సార్. ఈరోజు మనం వేలుపూర్ గ్రామం అచ్చంపాడు మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాం. మన రైతు నందిగ మోజేష్ గారు ఉన్నారు. ఒక 5 రోజుల క్రితము మన వేద అగ్రిటెక్ వారిది V1 మందు ఇక్కడ తీసుకొని కొట్టించడం జరిగింది. ఆ మందు ఎలా పనిచేసింది, కొట్టకముందు ఏ విధంగా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. మోజేష్ గారు నమస్కారం అండి. నమస్కారాలండి సార్ చెప్పండి, V1 మందు ఏ రకంగా ఉంది, మీకు ఎలా పనిచేసింది? తెచ్చామండి V1 ముందని. ఇది తెచ్చి అంతకు ముందండి ఎర్రగా ఉందండి, చేను ఎర్రగాను ముడతగా ఉందండి. పురుగు దోవ నల్లి ఎక్కువగా ఉందండి. ఇది కొట్టి ఒక 4 రోజులు 5 రోజులు అవుతుందండి. అయితే చేను పర్లా బాగా తిప్పుకొని నలుపుకొచ్చింది, క్వాలిటీ వచ్చింది, పురుగు పోయింది, దోమ పోయింది, నల్లి పోయిందండి. ఎప్పారింది చేను. ఎవరైనా ఎట్లా రైతులు తీసుకొని కొట్టొచ్చండి, పనిచేసిద్ది. ముందు మట్టుకు నెంబర్ 1 అండి. ఓకేనా? ఓకేనండి. రైతులు వాడొచ్చా? రైతులు వాడొచ్చండి. ముందు పర్లేదా? ముందు పర్లేదండి. చూడండి ఒకసారి మనం చూద్దాం. చేలో పురుగు చూడండి ఏ విధంగా చూస్తుంది, ఒకసారి చూపించండి అండి. పురుగు ఆకులు చూపించి తీసి ఒకటి చూడండి. పురుగు ఇదివరకు పురుగు తగుండేదండి. ఈ మందు కట్టినాక అసలు మాడి మసి పంచానంగా చూపించిందండి. మొత్తం పురుగు మొత్తం మటాస్ అండి. నల్లి దోమ కూడా చాలా వరకు కంట్రోల్ అయిందండి. మందు ఒకసారి ఆడొచ్చండి. పర్లేదా? మందు కంపెనీ పర్లేదండి, మందు మంచిదేనండి. ఓకే, ఆడొచ్చు. తెలిసిన రైతులు కూడా చెప్పండి. చెబుతామండి. ఒకసారి మనం ఫీల్డ్ని చూసినట్టయితే అంతకుముందు కొంచెం ముడతుండేది చేను, ముడతను కొంచెం ఎరుపు వచ్చేది, బాగా ఎరుపు ఉంది. అయితే కొట్టిన తర్వాత క్వాలిటీ వచ్చింది. పూతలు మీరు గమనించారా? గమనించామండి. అసలు పోత చూస్తుంటే జల్లాలని అండి. ఇప్పుడు ఈ మందు కొట్టినాక 30 వంతు క్లియర్ అయిపోయింది. కొత్త పూతలు ఎలా ఉండే? కొత్త మనకు పోతలేదండి. మందు కొట్టక ముందు అసలు పోతే లేదండి. చెట్టు అయితే పెరిగింది కానీ గంభీరంగా పోతలేదండి. మందు కొట్టిన 4-5 రోజుల్లోనే క్వాలిటీ వచ్చిందండి. పోత వచ్చింది. కొమ్మ జాగిందా? కొమ్మ కూడా జాగిందండి. ఎట్లా ఉంది వచ్చిన కొమ్మ? వచ్చిన కొమ్మ బాగానే ఉందండి. నీట్ గాను మడత లేకుండా క్వాలిటీ మీద నెంబర్ 1 వచ్చిందండి. ఓకే, వాడొచ్చండి. సార్ మీరు కూడా కొట్టారుగా, ఎట్లా ఉంది? బాగుంది సార్. ఓకేనా? తెలిసిన రైతులు కూడా చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ మోజేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి వెంకయ్య గారు.